ప్లస్ నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు ఫోన్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకి కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏమాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గుల్కలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వారి యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యం హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా అయింది డబ్బాలు కట్టించి అన్ని మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసని ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుక మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోళీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలలు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లోకి అరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోస్ పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపటే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళంతా ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? సురేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మణికొండకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ సిరం క్రియాటిన్ పెరిగిందని చెప్పి వచ్చినావు. ఎంత ఉండే వచ్చినప్పుడు? 6.2 ఉన్నప్పుడు ఏమేమి బాధలు ఉండే? క్రియాటిన్ తగ్గింది. ఎంత తగ్గింది? 6 నుంచి 4కి వచ్చింది. బాడీలో యాక్టివిటీస్ కూడా మంచిగా ఉన్నాయా? ఇప్పుడేం బాధ లేదు. ఆకలి కూడా పెరిగింది. ఇక 0కి వచ్చేదాకా వాడుకో. ఎన్ని నెలలు అయింది ఈశ్వరప్ప వాడి? 3 నెలల్లో ఇంత డెవలప్ అయినావు. ఇంకా 3 నెలల్లో మొత్తం పోవాలి. మళ్ళీ ఇదే పద్ధతి మెయింటైన్ చేయి. ఏం పేరే? రెడ్డి గారు నువ్వే చెప్పు. ఏం పేరు? నీ పేరేం పేరు? ప్రభాకర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప? క్రియాటిన్ కిడ్నీ ఫెయిల్ నుంచి వచ్చినావు. పెరాలసిస్ వచ్చినప్పుడు ఎంత ఉండే? 6 వచ్చినప్పుడు 10 నుంచి ఇప్పుడు ఈశ్వరప్ప 10 మందులు వాడినాక ఎంత అయింది? 6 అయింది. చాలా తగ్గింది. అట్లనే తగ్గినట్టుగా ఈ కాలేజీ పడిపోయి అది కూడా లేపుతా. ఇంట్లో కూడా ఏమన్నా మార్పు వచ్చిందా? మాటలు అయితే మంచి, అప్పుడు మాట రాలే కదా ఏమైనా. అప్పుడు మాట రాలేదు, ఇప్పుడు మాటలు వస్తున్నాయి. అంటే నీ బ్రెయిన్లో కూడా పెరాలసిస్ కేసు మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు? 1 నెల అయింది కదా వాడి. 1 నెలనే అయింది. 6 నెలల వరకు మళ్ళీ ఎప్పటిలాగా అవుతావు. అందుకే నీ వీడియో తీసి పెట్టుకుంటున్నా. మళ్ళీ అప్పుడు కనిపిస్తావు కదా ఏం బాధ లేకుండా. ఓకే. ఏం పేరు? గోపి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నిజామాబాద్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? గొంతు క్యాన్సరా? మౌత్ క్యాన్సరా? మౌత్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్. దానివల్ల ఏం బాధ ఉంది నీకు? అన్నం తినలేవు, తాగడానికి రాలే. ఏమన్నారు బయట డాక్టర్లు? బతకడు, ఏం పొజిషన్ లేదు, ఆపరేషన్ చేసినా కూడా అని చెప్పి బతకడు అన్నారు. ఆపరేషన్ చేసినా బతకడు అన్నారు. ఏం తింటలేడు కాబట్టి, తాగుతలేడు కాబట్టి చనిపోతాడు అన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందుల్లో తిని ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్. 1 మంత్లో ఏమేమి తింటున్నాడు? పాలు తాగుతుంది సార్, అంబలు తాగుతుంది. పాలు అంబలు తాగేటట్టు అయింది, గొంతు సాప్ అయింది. గుడ్. కథం. ఇక ఈ గొంతులోకి ఏమైనా పోయిందంటే ఇక సావడు, బతుకుతాడు మంచిగా, ఎనర్జీ వస్తుంది. తినేటట్టుతో సాప్ అయింది కదా, మందులు ఇక వాడుకుంటావు మంచిగా మొత్తం పోయేదాకా వాడుకో. మరి ఇప్పుడు బయటకు అంత ఖర్చు పెట్టి గంత పెట్టినా మేము కాకపోయి నీళ్ళు తాగేటట్టు కూడా చేయకపోయి ఇక మరి హోమియోపతి మందులతో ఎంత మంచి నీళ్ళు పాలు తాగి అంబలు తాగేటట్టు అవుతుంది. అన్నం కూడా మెల్ల గంజి తాగిపి, గంజి బ్రౌన్ రైస్ గంజి తాగిపి. ఏం పేరు నాయన? దాదయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? మహబూబ్నగర్కి. అడ్డంకుల మండలం. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు మందులు ట్రీట్మెంట్? మరి తగ్గిందా? సిరం క్రియేట్ ఎంత ఉన్నది? 16 ఉన్నది. డేంజర్లకు పోయినావు. మంచిగా ఇప్పుడు మంచిగా అయిపోతుంది, మందులు వాడుకో. ఇప్పుడు ఏమేమి లక్షణాలు ఉన్నాయి బాధలు?
ఏం లక్షణం అంటే మూత్రం తక్కువ వస్తుంది. మూత్రం బంద్ అయిపోయింది. బంద్ అయిపోయి కొద్దిగా వస్తుంది. డయాలసిస్ చేసుకుంటే అసలు రావట్లేదు సార్. ఇంకా డయాలసిస్ చేసుకుంటే మూత్రం రాదు ఎవరికైనా, నీకే కాదు. వాళ్ళు చెప్పరా చేసేవాళ్ళు మూత్రం రాదని? ఇంకా మూత్రం డయాలసిస్ చేసినప్పుడు రాదు నాయన. అవును సార్. మూత్రం రాలేదనే మాట చెప్పొద్దు. బాత్రూమ్ సాగు లేదు. ఇంకా ఏమన్నా తింటే ఫుడ్ అరగట్లేదు సార్. ఆకలి ఆకలి మామూలుగా అవుతుంది సార్, అంతే. ఓకే, మంచిగా అయిపోతాడు చేస్తా వాడుకోకండి. ఏం పేరు? లక్ష్మణ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ బొమ్మల రామారంకి వెళ్ళి చిక్కడపల్లికి వచ్చినావు. ఏం బాధ? ఆయుషం సార్, బాగా కాళ్ళ వాపులు ఉన్నాయి. కిడ్నీ ఫెయిల్ సార్, కిడ్నీ ఫెయిల్, కాళ్ళ వాపులు, మొత్తం బాడీ కూడా వాస్తుంది సార్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉన్నది? 4.80 సార్. 4.80. ఇప్పటిదాకా ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నావు? బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ సార్. ఎండా? బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ సార్. ఏఎంసా? అవును సార్. ఏం చేసారు ట్రీట్మెంట్? డయాలసిస్ స్టార్ట్ చేసేది సార్. చేసినాక తర్వాత ప్లాస్మా ఆల్బమిన్ అనే ఇంజెక్షన్లు ఇచ్చేది సార్. తగ్గిందా మరి? ఏం తగ్గలేదు సార్. అసలుకి కొంచెం కూడా ఏం కనిపించలేదు. చేంజ్ అయినట్టు మాకు మీ గురించి తెలిసింది సార్, అందుకని ఇక్కడ వచ్చిన. మెడకు పట్టేసింది కదా? వేసిండు సార్. అమ్మా, ఎంత నరకం ఇది బాధ. సరే. ఇన్ని రోజులు ఎన్ని రోజులు అడ్మిట్ అయి ఉన్నాయి? 1 month 5 days. 1 month అడ్మిషన్ అయ్యి ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా నీకు తక్కువ కాలేదు. తగ్గలేదు సార్ ఇక. మరి ఇలాంటి బాధలు చాలా మంది ప్రజలకు ఉన్నాయి. గరీబ్ వాళ్ళకు పెట్టి అలసిపోయి 150, 160 బిల్ అయినాయి సార్. 1,50,000 140, 150 దాకా. అంత ఖర్చు పెట్టుకుంటే కష్టపడి సంపాదించింది, అయినా ఆరోగ్యం మంచి కాకపోయే ఎంత బాధ ఉంటుంది. దానికి ప్రజలకు తెలియక ఇబ్బంది పడుతురని ఈ వీడియో తీసుకుంటున్నా. ప్రజలకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకే. పేరు? కృష్ణాచారి సార్. కృష్ణాచారి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మా నోపేట నుంచి సార్. మహబూబ్ నగర్ నవాపేటకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరమ్ క్రియాటిన్ పెరిగింది. వచ్చినప్పుడు ఎంత ఉండే? వచ్చినప్పుడు 2.8.6 ఉండే సార్. అవును వచ్చినప్పుడు. అవును సార్. సిరమ్ క్రియాటిన్ ఇప్పుడు ఎంత వచ్చింది? ఇవాళ రిపోర్టు 2.46. కొంచెం తగ్గింది సార్. చాలా తగ్గింది. అవును. తగ్గినట్టు ఇది రిపోర్ట్సే కాకుండా నీ పెయిల బాడీలో యాక్టివిటీస్ ఎట్లున్నాయి? యాక్టివిటీ కొంచెం మేలే ఉంది సార్. అప్పుడు ఏముండే? అప్పుడు కొంచెం నడుస్తుంటే కాళ్ళు మంటలు ఉండే, ఇక కాళ్ళు మా నొప్పులు కూడా వస్తుండే, అవి కొంచెం కంట్రోల్ అయింది. అర్థం. ఇదే డెవలప్మెంట్. ఇప్పుడు బాడీలో ఫంక్షన్స్ మంచిగా అవుతున్నాయి అంటే, అవయవాల్లో మార్పు వచ్చినాయి అంటే నీ మందు పని చేస్తున్నట్టు. నువ్వు ఎప్పుడు దాకా వాడాలంటే అది 0 వచ్చేదాకా వాడుకోవాలి. వాడతా సార్. అప్పటిదాకా ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు ఈ ఊకే టెస్ట్ చేసుకోకు. చేసినప్పుడల్లా రక్తం గుంజి నీ రక్తం పోతుంది, పైసలు పోతున్నాయి. నీ బాడీ నీకు చెప్తుంది మంచిగా అయినామని. అప్పుడు చెప్పిద్దాం 6 నెలలకు. మంచి సార్. మీరు చెప్పినట్టు. పేరు? వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్ణాటక హుబ్లీకి వెళ్ళి హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇది కిడ్నీ ఫెయిల్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉంది? 8 పైన ఉండదు సార్. 8 పైన ఉన్నది. ఎన్ని సంవత్సరాలా? ఇప్పుడు 2 సంవత్సరాలు. ఏం చేస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి ఏం తీసుకున్నావు ట్రీట్మెంట్? 2 సంవత్సరాల నుంచి దాంట్లో 1.5 సంవత్సరం ఇప్పుడు డయాలసిస్ తీసుకుంటాను. నడంగల ఇవి 5 సంవత్సరం నుంచి డయాలసిస్ తీసుకుంటూనే ఉన్నావు. వారానికి 2 సార్లు అయినా తగ్గుతులే? తగ్గదు. ఇంకేమనిపిస్తుంది డయాలసిస్ చేసుకుంటే? డయాలసిస్ రోజునంతో నాకు ఈ సొసైటీ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ పులి జంతుది రక్తం పీకి పారేసినట్లేదు. అబ్బా, అంత వీక్ అయిపోతావు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంత బాధ అనిపిస్తుంది. నీ లెక్క చాలా మంది ప్రజలకు అదే ఉన్నది. చెప్పుకోలేక, చెప్పుకుందామంటే ఎవరికి ఎవరు చెప్పుకోవాలో తెలియక. కొడుకు ఇప్పుడు పనికి పోలే ఆడగా పని విడిచిపెట్టి నన్ను ఎంట పని నీ ఎంబడి తిరుగుతున్నాడు. హాస్పిటల్ పండి నీ ఎంబడి పని విడిచిపెట్టుకో. బిడ్డ పెళ్లికి వచ్చింది. నా కాడే ఒక 100-150 మంది పని చేసేవాళ్ళు సార్ ఒక టైంలో. ఇప్పుడు నా బిడ్డ వేరే వాళ్ళ కాడ పని చేసుకుంటుంది. అట్లా నష్టపోయాను సార్ చాలా బిజినెస్లో కూడా. దీనివల్ల అవుతుంది. అదే ఇప్పుడు నీకు వీడియో తీసుకున్నా అంటే నీ లెక్క చాలా మంది బాధితులు ఇదే బాధతో బాధపడుతున్నారు. లోపల కుమిలిపోతున్నారు. బాధలు చెప్పుకోలేక
ఎవరు చెప్పుకోను తెలియక పై అంతా పీకేస్తుంది. సూసైడ్ చేసుకుంటూ చాలామంది ఉన్నారు. నీళ్ళు ఒకటి తక్కువ కదా సార్, పై అంతా పీకుతుంది, పేద అంతా మండుతుంటుందా? ఓకే. కాళ్ళంతా బగ 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 అంటారు. ఆ వ్యాధి లక్షణాలు అట్లే ఉంటాయి. బీపీ డయాలసిస్ రోజు బీపీ 100 నుండి 200. అబ్బా బాబా, ఓ ఫస్ట్ స్ట్రోక్ యాడ్ కొడతాను. ఇన్నూరు వచ్చిందంటే నీకు 200 వస్తే నీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అదంతా భయం అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఇవాళ వచ్చినావు కదా. రోజుకి సోమయ్య ఎక్కడి నుంచి వచ్చినావు? నూతన కళ్ళు. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? పక్షవాతం వచ్చింది సార్. ఎట్లా ఈ చెయ్యి పక్షవాతం వచ్చి లేవలేదు? ఈ కాలు చెయ్యి పక్షవాతం ఎన్నేళ్ళ నుంచి ఉండే? 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాల నుంచి పక్షపాతంతో ఏ డాక్టర్ తక్కువ చేయలేదు సార్. మస్తు ఖర్చు పెట్టావా? ఖర్చు పెట్టా. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాక ఎట్లున్నది? తగ్గింది సార్. ఏమేమి తగ్గింది? చెయ్యి కాలు నొప్పి తగ్గింది, లేస్తుంది మంచిగా. మంచిగా లేస్తుంది. అప్పుడు తినకపోతుంటివి, ఇప్పుడు రాలే. ఇప్పుడు తింటున్నావా? చేతితో తినొస్తుందా? వెరీ గుడ్. మరి ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి ఆ మందులు వాడిన తక్కువ కాకపోయే ఎన్ని రోజులు ఈశ్వరప్పమ్మపతి మందులు వాడి? ఒకటే నెల. ఒక్క నెలలో ఇంత డెవలప్ అయినామంటే మరి హోమియోపతి మందులు ర్యాపిడ్ యాక్షన్ ఉందా, స్లో ఉందా? ర్యాపిడ్ యాక్షన్, స్పీడు. మందు కరెక్ట్ ఉండాలి, డాక్టర్ కరెక్ట్ ఉండాలి, క్వాలిటీ మందులు ఉంటే ఇట్లా పనిచేస్తుంది అనేది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. గుడ్డిగా ఎక్కడనో వాడి తక్కువగా లేదని హోమియోపతి వాడడం తక్కువ అంటారు కొంతమంది. అక్కడ తక్కువగా లేదంటే సిస్టమ్ తప్పు కాదు, డాక్టర్ కరెక్ట్ లేదు, మందు మంచిది లేదు, క్వాలిటీ లేదని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ని మార్చుకోవాలి. ఓకే. ఏం పేరు? మాలతి గారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్పమ్మ క్లినిక్? కుకట్పల్లి. ఏం బాధతో వచ్చినావు? పెరాలసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 years నుంచి పెరాలసిస్ ఉండే. కాళ్ళు ఎటు రైటా లెఫ్టా? రైట్ సైడ్. కాళ్ళు చేయి లేవకుండే. ఇంతకుముందు ఎక్కడెక్కడ వాడినావు? ఇంతకుముందు 2 years నుంచి ట్రీట్మెంట్ ఏం తీసుకున్నావు? తీసుకోలేదు సార్, ఓన్లీ బీపీ మెడికేషన్ ఒకటే తీసుకున్నాను. ఓన్లీ పెరాలసిస్ వస్తే నువ్వు ఎక్కడ ట్రీట్మెంట్ హాస్పిటల్ పోలేదా? అదే హాలిస్టిక్ హాస్పిటల్లో అదే ఇంజెక్షన్ అది ఇచ్చారు. తర్వాత బీపీ మెడికేషన్ తీసుకున్నాను, ఫిజియోథెరపీ చేశాను, జిమ్కి వెళ్ళాను. తగ్గలేదు? అంతే. తగ్గలేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? వాడక బాగుంది. ఎన్ని నెలలు వాడినావు? 3 months. 3 monthsలో ఇప్పుడు ఏమేమి తక్కువ ఉంది? తిమ్మిర్లు అవన్నీ తగ్గినాయి. కాలు చేయి లేస్తుందా? లేస్తుంది. లేపు, పైకి లేవట్టు, లేచి నడవటు ఇటు. వెరీ గుడ్. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? బాగుంది సార్, చాలా బాగుంది. ర్యాపిడ్ కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా పనిచేస్తారనేది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీ లెక్క బాధితులు చాలా మంది ఉన్నారు, తెలియక ఎక్కడెక్కడనో పోయి. మీ కజిన్ కూడా తొలకొచ్చినావు. ఓకే. ఇప్పుడు చాలా మంది తెలియక అరణ్యంలో పోతుర్రు, ఆగమవుతున్నారు. ప్రజా చైతన్యం కోసం హోమియోపతి గురించి తెలవడానికి మెడిసిన్లో దీనికంతా ఏమి ఓన్లీ మామూలు మెడికేషన్ ఇస్తారు అనేది ఏమి ఎవరు సార్? అవును, ఇలా చాలా ర్యాపిడ్ యాక్షన్ ఉంటుందమ్మా. ఇవి ఒరిజినల్ జర్మనీ మందులు ఉంటాయి కాబట్టి యాక్టివ్ మంచిగా ఉంటాయి మెడిసిన్స్. ఓకే. ఏం పేరు? మా పేరు రాజు సార్. రాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప కర్ణాటక నుంచి వచ్చాను. కర్ణాటక ఎక్కడ? వసుపేట సార్, బళ్ళారి దగ్గర. బళ్ళారి దగ్గరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్ సార్. కిడ్నీ ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 5 సంవత్సరాలు అయింది. సిరం క్రియేటిన్ ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు 8.5 సార్. 8.5 అంటే చాలా ముదిరింది, క్రానిక్ ఉన్నావు. అవును సార్. ఏమన్నా డాక్టర్లు? సార్ డయాలిసిస్ చేసుకోను చెప్పారు. చేసినావా మరి? లేదు సార్. డయాలిసిస్ లేకుండానే వచ్చినావు వీడికి. సార్ ఇప్పుడు డయాలిసిస్ లేకుండా చేస్తాం మనం మందులతో అవుతుంది. వాడుకుంటే నాకు డెవలప్మెంట్ ప్రతి నెల వచ్చి ఏం జరిగింది, ఏం మార్పు వచ్చింది చెప్పాలి. ఊకే వారంకోసారి నెలకోసారి బ్లడ్ టెస్ట్ చేయకు, బ్లడ్ లాస్ అవుతుంది. ఒకటే వారంలో నెలల రోగం తగ్గదు. 6 నెలలు సంవత్సరం దాకా మంచి డైట్ తీసుకుంటూ మందులు వాడితే నువ్వు మంచిగా అయినా కానీ బాడీ చెప్తుంది, నీ శరీరమే నీకు చెప్తుంది మంచిగా ఉన్నావు, తాకత్ వచ్చింది అన్నప్పుడు చేపిద్దాం. ఓకేనా? ఒక డబ్బులు రక్తం వేసి. ఏం పేరు? శేఖర్ సార్. శేఖర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఎల్బీ నగర్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం, క్రియాటిన్ సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది, పక్షవాతం, పెరాలసిస్ కూడా వచ్చింది. అందులోనే 2 ప్రాబ్లంతో వచ్చినావు.
ఇప్పుడు ఈశ్వర హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అయిపోయింది సార్. ఈ 2 నెలలు వాడినావు, ఇది 3వ విజిట్. అవును సార్. 2 నెలలు వాడుకున్నావు, సార్ 2 నెలలు వాడుకున్నావు, వాడుకున్నాం. ఇది 3వ విజిట్. ఈ 2 నెలల్లో ఏం తక్కువ ఉన్నది? క్రియాటిన్ 2.87 ఉండే సార్, ఉమ్. ఇప్పుడు 2.1కి వచ్చింది. అబ్బా 2.87కి వెళ్ళి 2.1కి వచ్చింది. అవును సార్. వెరీ గుడ్. దాంతోపాటు బాడీలో యాక్టివిటీస్ ఎట్లున్నాయి? కొంచెం పర్వాలేదు సార్. అప్పుడు బాగా నొప్పి ఉండేది వెనక సైడ్ మొత్తం. ఆ, ఇప్పుడు నొప్పి లేదు, తగ్గిపోయింది. నొప్పులు లేవు, మంచిగా ఆకలి అవుతుందా? మంచిగా ఆకలి. తింటున్నావా? అప్పుడు తినబుద్ధి కాలే. ఆ, మరి ఈ పెరాలసిస్లో ఎట్లుంది? కాళ్ళు చెయ్యి ఇప్పుడు అప్పుడు అన్నీ పిడుచుకుపోయాడు సార్, ఇట్లా ఇటు ఓపెన్ అవుతున్నాయి. లేవట్టు ఓపెన్ అవుతుందిగా. అప్పుడు లేవకపోతుండే బిడ్స్కపోయినుండే. మొత్తం పోయిండే ఇట్లా ఎట్లా పోయినుండే? ఇట్లా పిడుచుకుపోయాడు. అప్పుడు ఇట్లా పిడికిడి పట్టినట్టుండే. ఇప్పుడు మా ఏళ్ళు సాపైనాయి. ఏళ్ళు సాప్ అవుతుంది. అప్పుడు గుంజుకుంటుండే చేత్తో. ఇట్లా గుంజేది అప్పుడు ఆ, చూస్తే మిరిగిట వద్దు గుంజొద్దు, నరాలు దిగిపోతా ఉన్నారు. అవు. బంద్ చేసిన. ఇప్పుడు బాటంతలు అవే ఓపెన్ అయిపోయినాయి. అంటే నరాలలో పానం వస్తుంది, కరెంట్ పాస్ అవుతుంది. ఇక మళ్ళీ లేచి ఉరికేటట్టు చేస్తా. ఓకేనా? 2 నెలలకి ఇంత ఎన్ని ఏళ్ళ నీ కాల్ చేయి పడిపోయి? 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాల నుంచి లేవని కాల్ చేయి. ఇప్పుడు పానం వచ్చింది 2 నెలలు అంటే మరి హోమియోపతి బాగా స్పీడ్గా పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది సార్. గుడ్, వెరీ గుడ్. పేరు? ఎం వేణుగోపాల్ సార్. వేణుగోపాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వర హోమియో క్లినిక్. అనంతపురం జిల్లా తాడిపత్రి సార్. అనంతపూర్ జిల్లా తాడిపత్రికి వచ్చినావు. తాడిపత్రి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది 7.2 ఉన్నా సార్. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ 7.2 ఉండే ఉన్నా సార్ వచ్చినప్పుడు. వచ్చినప్పుడు అప్పుడు ఏమేమి బాధలు ఉండే? సిమ్టమ్స్ ఏముండే? ఆయాసము, నడవలేకపోతుంటే. లేకపోతుంది సార్. ఆ. 5 మెట్లు కూడా ఎక్కలేకపోతుంది. 5 మెట్లు కూడా ఎక్కలేవు. ఎక్కలేకపోతుంది. ఆ, ఏమన్నారు బయట డాక్టర్లు? బయట జస్ట్ డయాలసిస్ చేసుకోమన్నారు సార్. ఆ, డయాలసిస్ అంటే మేము అడ్రస్ చేసి ఇక్కడికి వచ్చాం సార్. ఆ, 1 మంత్కి కరెక్ట్ నిన్న నెల 21 తారీఖు వచ్చా సార్. ఆ, మరి 22 తారీఖు వచ్చా సార్. ఆ. టాబ్లెట్ అయిపోయినాయి. ఉమ్. బ్లడ్ ఒక నెల వాడినావు. ఒక నెల ఒక్క నెలలో ఏమేమి డెవలప్ అయినావు చెప్పు. బ్లడ్ పెరిగింది, ఆ, తిండి బాగా ఆకలివుతుంది, ఆ, ఆయాసం తగ్గిపోయింది, వెరీ గుడ్. వామిటింగ్ సిమ్టమ్స్ వస్తలేవు సార్. మరి ఆ వామిటింగ్ సెన్సేషన్ పోయినందుకు మంచిగా తింటున్నావు. అవును సార్. తిన్నది జీర్ణమవుతుంది, ముఖంలో రంగు వచ్చింది. అవును సార్. ఇదే డెవలప్మెంట్, ఇది శాశ్వతమైన పరిష్కారం. సార్. హోమియోపతిలో ఇంత మంచి మందులు ఉన్నాయి. సార్. ప్రజలకు తెలియక ఎక్కడెక్కడ పోయి నష్టపోయినాక బాధలతో వస్తున్నారు. అది ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. సార్. థ్యాంక్ యూ. చెప్తున్నావు. ఏం పేరు? వెంకన్న సార్. ఎక్కడి నుంచి వచ్చినావు వెంకన్న? గూడూరు సార్. గూడూరుకి వెళ్ళి ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకు వచ్చినావు? కిడ్నీ సార్ ప్రాబ్లం ఉంది సార్, డయాలసిస్. డయాలసిస్, కిడ్నీ ఫెయిల్, సార్. సిరం క్రియేటివ్ పెరిగిందని వచ్చినావు. సార్. వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఉండే? కొంచెం ఆయాసం ఉండే సార్, కొంచెం ఇబ్బంది ఉండే ఆరోగ్యపరంగా. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? 15 రోజులు సార్. 15 రోజులలో ఏమేమి డెవలప్ అయినావు? హెల్త్ పరంగా మంచిగా ఉన్నది సార్, యాక్టివ్ ఉన్నది. కొంచెం అంటే అంతకుముందు కొన్ని నీరసంగా ఉండేది, ఇప్పుడు బాగుంటుంది. మంచిగా తింటున్నావా? తింటాను సార్. ఆకలి అవుతుందా? అవుతాను. మూత్రం సాపు ఉందా? మూత్రం ఒకటి సార్, అంతకుముందు కొంచెం వచ్చినట్టు కొంచెం డెవలప్ అయ్యలేదు. 6 months ముందు. అమ్మా ఏమవుతాడు ఇంకా? మా ఆయన సార్ ఎట్లుండి మీ ఆయనకు అప్పటికి ఇప్పటికి? కొంచెం బాగానే ఉన్నా సార్. అప్పటికిప్పుడు అప్పుడు ఏముండే, ఇప్పుడు ఏం కనిపిస్తుంది నా దగ్గర? అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అంటాను. అంటుండా? గుర్తుపట్టినావు కదా. గుడ్. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది. నెలకు 4 గురువారాలు, గురువారాలే లెక్క పెట్టుకోండి, క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్, ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నం. విశాఖపట్నంలో హోటల్ చంద్ర, లేదా నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి, ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా
4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒక పరి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.